Zone Ads, World of Local Business Info. న్యాచురల్ ఫార్మింగ్ గురించి అదేవిధంగా మీకు అవగాహన సదస్సు అనమాట. మెయిన్ అవగాహన సదస్సు, అదేవిధంగా ఈ శిక్షణ శిబిరం తర్వాత మనకి కొంచెం ఫన్ ఫీల్డ్ యాక్టివిటీస్ అనమాట మీతోనే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్ టుడే. Right, thank you. Okay. అందరికి నమస్కారం అండ్ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ TDF. ఓకే, ఈరోజు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా మీ అందరికీ రావడం జరిగింది. ఈరోజు మనం కలుసుకోవడానికి సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, అదేవిధంగా మీకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు నిర్వహించడానికి ఈరోజు అందరం మనం ఇక్కడ సమావేశం జరిగింది. మీ అందరికీ తెలిసిందిగా ఇప్పుడు మన TDF ఆధ్వర్యంలో మన శిశుమందిర స్కూల్లో కన్స్ట్రక్షన్స్ మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా TDF ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉన్నాము. సో మీకు ఇంతకుముందు గతంలో మీకు చెప్పినట్టు ఏంటంటే మన TDF ఆధ్వర్యంలో రైతులకి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మాకు తెలంగాణ TDF జై కిసాన్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్టులో భాగంగా ఏంటంటే మేము రైతులకి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి అనేక అవగాహన సదస్సులు, అనేక శిక్షణ శిబిరాలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో మీకు వాళ్ళకి శిక్షణ శిబిరం నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడానికి, అదేవిధంగా వారిని సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళకి ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో గత సంవత్సరంలో ఏంటంటే మేము ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. 25 గ్రామాలు, 25 రకాల విత్తనాలు, 250 రైతులు అనమాట. వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ తీసుకున్నాము. సో దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది మీ అందరికి తెలిసిందే, అవుట్ ఆఫ్ 100 అంటే 100%లో ఓన్లీ 1% మనకి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారన్నమాట. మరి వాళ్ళు గ్రహించిన అనుభవాన్ని 10 మంది వేరే రైతులకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక క్లస్టర్ లాగా ఫామ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క డిస్టిక్కి ఒక క్లస్టర్లుగా ఎన్నుకొని ఆ క్లస్టర్లో ఎవరైతే ఉత్తమ రైతులు ఉంటారో, లేకపోతే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని లీడ్ లాగా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఓకే, సో అట్లా లీడ్ లాగా పెట్టుకొని ఏం చేసినామంటే వాళ్ళకు వచ్చిన అనుభవాన్ని, లేకపోతే వాళ్ళు ఉన్న క్షేత్రాలని ఇతర రైతులకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మేము వాడుతూ ఉన్నాము. సో అదేవిధంగా మనకున్న 25 క్లస్టర్లో ఇది మన వంటి మామిడి అనేది ఇంకో క్లస్టర్ అనమాట. మనకి ఇది వంటి మామిడి క్లస్టర్. సో ఇక్కడున్న మన ఉత్తమ రైతు, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు మన నరేష్ రెడ్డి గారు. ఓకే, సో ఈరోజు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. సో హీఈస్ ద లీడ్ అనమాట. ఇక్కడ సిద్దిపేట జిల్లాకి ఇక్కడున్న రైతులకి ట్రైనింగ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవగాహన సదస్సులు చేయాలన్నా కూడా సో హీఈస్ నౌ లీడ్ ఫర్ దిస్ క్లస్టర్ అనమాట. సో తన ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఎందుకంటే మీరంతా చూస్తారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ అవుట్ ఆఫ్ 100లో ఓన్లీ మ్యాక్సిమం 1 or 2% న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. మీద అంతా ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో తను చేస్తున్న ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో 10 మందికి తెలిసే విధంగా, అదేవిధంగా 10 మందికి ఈ యొక్క నాలెడ్జ్ అందించాలనే ఉద్దేశంతో ఈ విధమైన మేము క్లస్టర్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ క్లస్టర్స్ ద్వారా 10 మంది రైతులకి ఒక అవగాహన సదస్సు ఇస్తూ ఉన్నాము. సో దానిలో భాగంగా మీరందరికీ ఇక్కడ రావడం జరిగింది. TDF అనేది USA సంస్థ, అంటే USA నుంచి స్టార్ట్ అయిన NGO. వాళ్ళకి ఇక్కడ ఏం పని అని అనుకోవచ్చు మనం. అసలు వాళ్ళు అక్కడే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా,
కానీ అక్కడ ఉన్న కొంతమంది ఔత్సాహికులు ఇక్కడ వ్యవసాయం బాగుపడాలి అన్న ఆశయంతో వాళ్ళు ఏ ఏరియాస్లో వ్యవసాయాన్ని బ్రతికించవచ్చు. మనం రైతులకి మనం డబ్బులు ఇవ్వచ్చా, ఆవులకి గడ్డి ఇవ్వచ్చా, లేకపోతే ఏ విధంగా మనము సస్టైనబుల్ సొల్యూషన్స్ తీసుకొని రావచ్చని వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఒక ఫారం ఏర్పరిచి ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే నేను చూస్తున్నా టీడీఎఫ్ అనేది జై కిసాన్ మూమెంట్ని చాలా హై లెవెల్లో తీసుకెళ్తున్నారు. ఇది ఒక 1 ఇయర్లో చూస్తే నాకు తెలిసి 4th 5th ప్రోగ్రామ్ వాళ్ళతో చేస్తున్నది, రకరకాల క్షేత్రాల్లో చేస్తున్నారు. సో థ్యాంక్ యూ టీడీఎఫ్ ఫర్ దాట్. వాళ్ళు ఇదే కాకుండా మాకు కొన్ని పనిముట్లు కూడా ఇచ్చారు, విత్తనాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఫ్రీయే, వాళ్ళు ఏం ఛార్జ్ చేసుకుంటలేరు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఫండింగ్ వాళ్ళే ఇస్తున్నారు. నేను ఏమున్నా నా కూరగాయలు నా బియ్యం తప్ప వాళ్ళే ఫండింగ్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఆ టీడీఎఫ్ ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనం, ఎందుకంటే ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మమ్మల్ని కూడా. Subscribe to our channel, click the bell icon and